సర్వేషాం సంస్కృత సంభాషణ శిబిరస్య స్వాగతం సుస్వాగతం. సహజీవన యోగ శిక్షణ శిబిరం. ఏతత్ 10 దిన సహజీవన యోగ శిక్షణ శిబిరం. ఇప్పుడు మనం విన్నదంతా సంస్కృతమే, కానీ మొత్తం అర్థమైపోయింది. అర్థం కాంది ఏమైనా ఉందా? మనలో ఎంతమందికి సంస్కృతం వచ్చు? చేతులు ఎత్తచ్చు. నిర్భీతిగా ఎత్తచ్చు. పోనీ సంస్కృతం ఎంతమందికి తెలుసు? ఎంతమంది వాడుతూ ఉంటారు? నిజానికి మనందరికీ సంస్కృతం వచ్చు. మనం సంస్కృతం రోజు మాట్లాడుతూనే ఉంటాం. ఎలా, ఎప్పుడు అంటే అందరం కూడా రోజు పూజ చేస్తూ ఉంటాం. అస్మిన్ వర్తమానే చాంద్రమానే శుభతిథౌ ఇలాంటి రకరకాల పదాలు వాడుతూ ఉంటాం. మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా, అదేదో శ్లోకాలండి మాకేం తెలుసు అన్నా, రోజు కూడా కొన్ని తెలుగు పదాలు అని అనుకుంటూ ఉంటాం, కానీ అవన్నీ కూడా చాలా సంస్కృత పదాలు వాడుతూ ఉంటాం వ్యావహారికంగా. ఎందుకు అంటే సంస్కృతము అన్ని భాషలకు కూడా మాతృభాష. మనకి భాష ఎలా వస్తుంది? తల్లి మాట్లాడుతూ ఉంటే అత్త, మామ, లేదా నాన్న, అమ్మ అని ఎలా తెలియకుండా మనకి నేర్చుకుంటూ ఉంటామో, ఇతర భాషలు అంటే సంస్కృతం నుండి పుట్టిన భాషలన్నీ కూడా సంస్కృతంలోని పదాలన్నీ తీసుకుని వాడుకుంటూ ఉంటాయి. అందుకే భారతీయ భాషలు ఎన్నున్నా అన్ని భాషలకి మాతృభాష సంస్కృతం. అటువంటి సంస్కృత భాష నేర్చుకునే అవకాశము మనకి మాస్టర్ గారు ఈ 10 రోజులు చక్కగా నేర్చుకోవడానికి ఒక మంచి అవకాశం ఇచ్చారు. మరి ఆనందంగా కలిసి నేర్చుకుందామా? ముందుగా ఎందుకు నేర్చుకోవాలి అని మనకి సందేహం వస్తుంది. ఏ విషయమైనా ఎందుకు నేర్చుకోవాలి అంటే, ఇదివరకు కాలంలో గురువులు ఏం చెప్తే అది నేర్చుకోవటమే, ఇంకో ప్రశ్న ఉండేది కాదు. కానీ ఇప్పుడు మనది క్వశ్చన్ ఫస్ట్ ఉంటుంది కాబట్టి ఎందుకు నేర్చుకోవాలి అనే దానికి సమాధానం తెలుసుకొని నేర్చుకుందాం. భారతస్య ప్రతిష్ఠే ద్వే సంస్కృతం సంస్కృతిస్తథా అనేటటువంటి ఒక నానుడి ఉంది. భారతదేశానికి ప్రతిష్టనిచ్చేది 2. ఒకటి సంస్కృతం, రెండవది సంస్కృతి. సంస్కృతి అంటే అమ్మాయి కాదు, సంస్కృతి అంటే కల్చర్. అంటే మనము భారతీయులము అనేది మన మాట, తీరు, విధానము చూసి యావత్ జగత్తు కూడా మన్ని గౌరవిస్తూ ఉంటుంది. అంటే ఇదివరకు అలా గౌరవిస్తూ ఉండేది. మనము కూడా వాళ్ళలాగా మారుతున్నాం కాబట్టి ఆ గౌరవం కూడా తగ్గుతోంది.
మనకి ఉన్నటువంటి అపారమైనటువంటి విద్య నిధి, అలాగే సంస్కృతి ఏదైతే మన జీవన విధానంలో కలిసిపోయిందో అది చాలా విశేషమైనది. ఇది మొదటిది అయితే, రెండవది సంస్కృతం. ఎందుకంటే మన విజ్ఞానము, మన ధర్మము, మన జీవన విధానం అంతా కూడా సంస్కృత భాషలోనే నిండి ఉంది. సంస్కృత వాంగ్మయంలోనే, సంస్కృత వాంగ్మయం ద్వారానే మనం తెలుసుకోగలుగుతాం. అందుకే భారతదేశానికి ప్రతిష్టనిచ్చేది రెండు. ఏంటండి అవి? భోజనం చేశాం కదా. భోజనం ఖాదితవాన్ వా ఖాదనం, ఖాదితవాన్. కాబట్టి ఏంటా రెండు? సంస్కృతం, సంస్కృతి. కాబట్టి మనము ఆ రెండు నేర్చుకుని ఆ రెండిట్లోనూ చక్కగా మనము ఆ కనీసము కొంచెం జ్ఞానమైన మనకుంటే మనం నిజమైన భారతీయులం. ఎవరం? మాస్టర్ గారు యోగము భారతీయత గురించి చెప్తారు పుస్తకంలో. భారతీయత అంటే ఏమిటో ఎంతమంది చదివాం మనం? యోగము భారతీయత చదవాలి, లేకపోతే భారతీయత అంటే ఏంటో మనకు తెలియదు. కాబట్టి ఈ సంస్కృతానికి ఒక పేరు ఉంది, ఏంటంటే దైవ భాష, గాడ్స్ ఓన్ లాంగ్వేజ్. అందుకే మనకి రోజు మనం ఆయన భాషలో మాట్లాడుతూ ఉంటాం, కనీసం కొంతైనా అర్థం చేసుకుని మనకు కావాల్సింది ఇస్తాడేమో అని కదా. దీన్ని దైవ భాష. అలాగే అమృత భాష. అమృతము అంటే అమృతము అంటే ఎండ్లెస్, అంటే దానికి నాశనం అనేది ఉండదు ఈ భాషకి. తర్వాత దీని యొక్క లిపి దేవనాగరి లిపి అంటారు. మనం హిందీలో ఏ లిపి అయితే వాడుతూ ఉంటామో యాక్చువల్గా అది సంస్కృతం లిపి, దాన్నే హిందీలో కూడా వాడుతూ ఉంటారు. ఇతర భాషల్లో అన్నీ కూడా మనము సొంతంగా లిపి రాసుకున్నాం, కానీ హిందీ డైరెక్ట్గా సంస్కృత లిపే ఉంటుంది. కాబట్టి సంస్కృతానికి హిందీకి ఒకటే లిపి. హిందీ వాళ్ళు దేవనాగరి లిపిలో రాస్తారు, మనకి సొంతంగా తెలుగు లిపి ఉంది, కానీ అదనమాట అక్కడ తేడా. సరే, నెక్స్ట్. ఇందాక అనుకున్నాం, మొత్తము మన భారతీయ వాంగ్మయం అంతా కూడా సంస్కృతము యందే నిండి నిబిడీకృతమై ఉంది. ఏమిటి మన భారతదేశంలో ఉన్న జ్ఞాన వాంగ్మయం అంటే? మొట్టమొదటిగా చెప్పేది వేదములు. వేదములు ఎన్ని వేదాలు? 4. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. వేదాలకి ఉపవేదాలు అని కూడా ఉంటాయి. ఆయుర్వేదం, ధనుర్వేదం, అలాగే ధర్మశాస్త్రము, అర్థశాస్త్రము, ఇవన్నీ కూడా వేదాలకు ఉపవేదాలు. వేదాంగాలని ఉంటాయి. వేదము యొక్క లిమ్స్, అది శిక్ష, వ్యాకరణం, నిరుక్తం, ఛందస్సు, కల్పం, జ్యోతిషం. ఇవన్నీ 6 వేద అంగములు. ఈ వేదాంగాలు వేదాన్ని ఎలా చూడాలో, వేదాన్ని ఎలా నేర్చుకోవాలో చెప్తుంది. ఈ వేదాంగాలు కాకుండా మనకి ధర్మశాస్త్రము, దాంట్లో మనకి దర్శనాలు అని ఉంటాయి. దర్శన శాస్త్రం, ధర్మశాస్త్రం కాదు, దర్శన శాస్త్రం.
అంటే దర్శనము అంటే చూడటం, అంటే ఎలా చూడాలో చెప్తుంది. ఏం చూడాలి, ఎలా చూడాలి. పొద్దున మనం యోగ చిత్తవృత్తి నిరోధ తెలుసుకున్నాం కదా. ఎక్కడుంది అది? ఆ యోగశాస్త్రము దర్శన శాస్త్రంలో ఉంది. యోగములు ఉంటాయి. సాంఖ్యము, యోగము, న్యాయము, వైశేషికము, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస, ఇవన్నీ కూడా దర్శనాలు అంటారు. మనకి ఒక శ్లోకం ఉంటుంది శంకరాచార్యులది, శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శృతి స్మృతి పురాణం ఎవరు వీళ్ళు? శృతి అంటే వినటం, వినాల్సినవి. ఏం వినాలి? వేదం. నిరంతరము కూడా వేదం వినాలి కాబట్టి దాన్ని శృతి అంటారు. స్మృతి అంటే బుద్ధిలో దాచుకోవాలి. స్మృతులు ఈ ధర్మశాస్త్రాలు ఇవన్నీ కూడా స్మృతుల కిందకు వస్తాయి. ఇక మూడవది పురాణము. పురాణాలు 18 పురాణాలు ముఖ్యంగా ఉంటాయి. అందులో మనకి భాగవత పురాణం బాగా తెలుసు. ఈ సమస్త వాంగ్మయము, శృతులు, స్మృతి, పురాణము, ఇవన్నిటికీ కూడా ఆలయం కరుణాలయం. ఇవన్నిటికీ ఆలయం ఎవరు? శంకరాచార్యులు అని చెప్పారు ఆ శ్లోకంలో. మన వాంగ్మయం అంతా కూడా 3గా విభజించారు, శృతి, స్మృతి, పురాణం. ఒకటి ఫార్ములా అయితే, రెండవది థియరీ అవుతుంది, మూడవది ఎగ్జాంపుల్ అవుతుంది. శృతి ఫార్ములా ఏంటి అనేది చెప్తుంది, ఏముందో తెలుస్తుంది. థియరీ స్మృతి మనకి అది తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి, ప్రాసెస్ అంతా గుర్తుపెట్టుకోవాలి. మూడవది ఎగ్జాంపుల్ పురాణం. పురాణాల్లో ఏముంటాయి? కథలు ఉంటాయి. ఆ కథల ద్వారా మనం ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఏది ధర్మము, ఇవన్నీ కూడా తెలుసుకుంటాం. సో ఫార్ములా, థియరీ, ఎగ్జాంపుల్ అనేది మొట్టమొదటిగా మన నుంచే స్టార్ట్ అయింది. సో ఈ వాంగ్మయం ఏదైతే ఇక్కడ మనకు కనబడుతుందో, ఇతిహాసాలు అని ఉంటాయి. రామాయణము, మహాభారతం, ఇవన్నీ ఇతిహాసాలు. ఇలా జరిగి ఉంది అని చెప్పడాన్ని ఇతిహాసము అంటారు. ఈ మొత్తము వాంగ్మయమే మన భారతీయ జ్ఞానం, విజ్ఞానం. ఇదంతా కూడా దేంట్లో ఉంది? సంస్కృత భాషలోనే ఉంది. నాకు రామాయణం తెలుసండి. ఏం తెలుసు? రాముడు లేని సమయాన లక్ష్మణ రేఖ గీసి వెళ్తాడంట. ఇది అందరికీ తెలిసిన కథ మనకి. అదే నిజం అనుకుంటాం, కానీ అది నిజంగా వాల్మీకి రామాయణంలో లేదు. లక్ష్మణ రేఖ కాన్సెప్ట్ అనేది లేదు. ఎందుకు మనకి తెలియదంటే, మనం ఆరిజిన్ చదవం కాబట్టి, చదవలేకపోతున్నాం కాబట్టి. ఎందుకంటే మన సంస్కృతం రాదు. అదే మనకు సంస్కృతం కొంచెం తెలుసుంటే ఏది నిజము ఏది అసత్యము అనేది మనకు తెలుస్తుంది. కర్ణుడు గొప్పవాడు అనగానే నమ్మేస్తాం, ఎందుకంటే నిజంగా మన భారతం చదవం. అర్జునుడు బలహీనుడు అంటే వెంటనే నమ్మేస్తాం, ఎందుకంటే మనం భారతం చదవలేదు. ఎందుకు? కాబట్టి ఏది సత్యము ఏది ధర్మము అని తెలుసుకోవాలంటే ముందుగా మనకి సంస్కృత జ్ఞానం ఉండాలి. అంటే ట్రాన్స్లేటెడ్ బుక్స్ చదివితే మనకి ఏది క్లారిటీ ఉండదు. అందుకే మనము సంస్కృత జ్ఞానం మనకి కొంతైనా ఉండాలి. ఈ సంస్కృత జ్ఞానంతో మనము ఏది కరెక్ట్, ఏది సత్యము, ఏది అసత్యం అనేది పూర్తిగా తెలుసుకుంటాం. అందుకే మనం ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాం. స్లైడ్. నిజంగా సంస్కృతం చాలా ఎప్పటిదోదండి, ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు అని అనుకోవచ్చు. కానీ ఇప్పటికీ కూడా కొన్ని గ్రామాలు
సంస్కృత భాషతోనే వాళ్ళు జీవనం సాగిస్తున్నారు. వాళ్ళ జీవన భాష సంస్కృతమే. మనం ఎలా అయితే ఇంట్లో తెలుగు మాట్లాడుతున్నామో, అంటే ఇప్పుడు అందరూ ఇంగ్లీషే మాట్లాడుతున్నారు అనుకోండి, ఎలా అయితే తెలుగు మాట్లాడుతున్నామో అలాగే కొన్ని ప్రదేశాల్లో సంస్కృతమే జీవన భాష. అంటే పాలవాడి దగ్గర నుంచి, అధికారి దగ్గర నుంచి, అడుక్కునేవాడి దాకా, భిక్షక వాడి దాకా అందరూ కూడా సంస్కృతంలోనే మాట్లాడతారు. అలాంటి ప్రదేశాలు ఉన్నాయి ఇంకా పల్లెటూర్లు. అందులో మట్టూర్, పొసహల్లి ఇలాంటి గ్రామాల్లో వాళ్ళు పూర్తిగా సంస్కృతజ్ఞులుగానే ఉన్నారు. అంటే ఇది ఎక్కడో లాస్ట్ అయిపోయింది అనుకోకూడదు. ఇంకా అది జీవభాష ఇంకా నించుని ఉంది మన కోసం. ఈ సంస్కృతాన్ని మన అందరికీ నేర్పించడానికి, మనకి తెలుసుకోవడానికి ఎన్నో సంస్థలు, ఆర్గనైజేషన్స్, యూనివర్సిటీస్ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎందుకంటే మన వాంగ్మయము నేటి తరానికి, భవిష్యత్ తరానికి కూడా అందించాలనేటటువంటి నేపథ్యంతో అందులో కొన్ని ఇక్కడ మనకి ఇచ్చారు. మొట్టమొదటిగా సంస్కృత భారతి అని ఒక సంస్థ ఉంది. ఎంతమందికి తెలుసు ఇక్కడ? చాలా మంచిది. సంస్కృత భారతి అనేటటువంటి సంస్థ స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా సంస్కృతాన్ని మాట్లాడేటట్టుగా వాళ్ళు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. కొన్ని 10 సంవత్సరాల నుంచి వాళ్ళు అదే సేవ చేస్తూ ఉంటారు. నిజానికి నాకు కూడా సంస్కృతం నేర్చుకోవాలనేటటువంటి కోరిక అక్కడి నుంచే పుట్టింది. అలాగే ఇతర సంస్థలు, సంస్కృత సంవర్ధన ప్రతిష్టానం, అలాగే కింద కనపడుతున్నటువంటి శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం, అలాగే సెంట్రల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ, నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీస్, ఇవన్నీ కూడా యూనివర్సిటీస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ సాంస్క్రిట్ మీడియం. మొత్తం కూడా సంస్కృత భాషలోనే అన్నీ నేర్పిస్తూ ఉంటారు. అలా మోర్ దాన్ 25 యూనివర్సిటీస్ ఉన్నాయి మన భారతదేశంలో. కానీ ముఖ్యంగా మన ఆంధ్రదేశంలో వాళ్ళకి అసలు దాని గురించి కొంచెం కూడా తెలీదు. ఎందుకంటే మనం అందరం కూడా తొందరగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయిపోయి ఫారెన్ వెళ్ళిపోవాలి కాబట్టి. మరి ఎవరో నేర్చుకుంటున్నారు, మనం అవసరమా అని అనుకుంటే, మన గురు పరంపరలో అందరూ కూడా సంస్కృతజ్ఞులే. మొట్టమొదటిగా అనంతాచార్యుల వారు, భగవాన్ అనంతాచార్యుల వారు సాక్షాత్తు వేద పురుషులు. కాబట్టి అందులోనూ ఆయుర్వేదంలో నిష్ణాతులు. వేదమంతా కూడా వారు నిత్యము వేదాన్ని అధ్యాపనం చేశారు. వారు చక్కని అద్భుతమైనటువంటి సంస్కృతజ్ఞులు. తర్వాత మాస్టర్ ఈకే గారు ఎంతో క్లిష్టమైనటువంటి సంస్కృత గ్రంథాల్లో ఉన్నటువంటి రహస్యాలన్నీ కూడా, భాష్యానికి కూడా అందనటువంటిది, భాష్యంలో ఉన్నటువంటి రహస్యాలు కూడా చాలా సులలితంగా మనకి అందించారు మాస్టర్ గారు. అంటే ఎంత సంస్కృత జ్ఞానం ఉంటే మనకి అందించగలుగుతారు. ఏదో నాలాగా కొట్టే ఏమంటారు తెచ్చే అన్నట్టు కాకుండా పూర్తిగా సంస్కృత జ్ఞానం ఉన్నవాళ్ళు అన్నమాట. ఆ తర్వాత లక్ష్మణ యతీంద్రుల వారు కూడా సంస్కృత భాషలో ఎంతో ప్రావీణ్యం ఉన్నవారు. సంస్కృత భాషలో కొన్ని గ్రంథాల్లో ఎక్కడ ప్రక్షిప్తాలు ఉన్నాయి, ఎక్కడ తప్పులు ఉన్నాయో కూడా చెప్పగలిగారు. అపారమైనటువంటి ప్రతిభ ఉన్నవాళ్ళు. ఆ తర్వాత అనంతకృష్ణ మాస్టర్ గారు, వారు సంస్కృతంలోనే ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి కూడా చేసి ఉన్నారు. సంస్కృతము వాళ్ళకి గురువుగారికి చాలా
ఇష్టమైనటువంటి భాష. నాలాగా అంటే నేను చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు 3rd క్లాస్లో ఇట్లా సంస్కృతం నేర్చుకుంటున్నానంటే ఇప్పుడు నుంచి నాతో సంస్కృతంలోనే మాట్లాడు అన్నారు. ఆ తర్వాత మొన్న నండూరి అనంత్ కూడా నేర్చుకోవడం మొదలుపెట్టాక అనంత్తో కూడా సంస్కృతంలోనే మాట్లాడతారు. ఇంకా మాతో ఓన్లీ సంస్కృతమే, ఇంకో భాష మాట్లాడరు. అలా మాస్టర్ గారు సంస్కృతంలో, మన అనంతకృష్ణ మాస్టర్ గారు కూడా సంస్కృతంలో ఎంతో ప్రావీణ్యం ఉన్నవాళ్ళు. కాబట్టి మనం కూడా నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో చెప్తున్నాను ఇదంతా. ఎవరో ఎక్కడో నేర్చుకున్నారు మనకు కాదు అని అనుకోకూడదు. నేర్చుకుందామా? ఇంకొకటి సంస్కృత భాషలో ఇది ఒక మంగళ శ్లోకం. సంస్కృత భాషకి ఇది ఒక మంగళ శ్లోకంగా చెప్తూ ఉంటారు. ఒకసారి నేను చెప్తాను, మీరందరూ కూడా అనువదంతు. అహం వదామి సర్వే అనువదంతు అంటే పఠామి సంస్కృతం నిత్యం పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా. ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం. స్వాగతం. స్వాగతం సంస్కృత భాష. పరిచయం కుర్మః. పరిచయం కుర్మః. మమ నామ సందీపః. మమ నామ సందీపః. భవతః నామ కిం? మమ నామ సందీపః. భవతః నామ కిం? మమ నామ గిరీశః. ఆన్సర్. మమ నామ గిరీశః. భవతః నామ కిం? మమ నామ సందీపః. అస్తు. సాక్షాత్ పరిచయం కుర్మః. మమ నామ శ్రీనివాసః. మమ నామ శ్రీనివాసః. భవతః నామ కిం? మమ నామ అనంతః. ఉత్తమం. ఉపవిశతు. మమ నామ శ్రీనివాసః. భవతః నామ కిం? గణేశః. ఉత్తమం. మమ నామ శ్రీనివాసః. భవతః నామ కిం? ఉత్తమం. మమ నామ భవతః నామ. అవగతం? అవగతం.
మమ నామ శ్రీనివాసః భవతః నామ కిం? నిద్రా గతం. నిద్రా శ్రీరామస్య నిద్రా గతం. మమ భవతః మమ నామ శ్రీనివాసః భవత్యాః నామ కిం? సింధుశ్రీ. మమ నామ శ్రీనివాసః భవత్యాః నామ కిం? వసంత. భవత్యాః నామ కిం? ఉత్తమం. భవత్యాః నామ కిం? ఉత్తమం. మమ నామ భవతః నామ భవత్యాః నామ. అవగతం? మమ నామ భవతః నామ భవత్యాః నామ. శ్రీరామः ఉత్తిష్టతు. కృష్ణ ఉత్తిష్టతు. ప్రశ్నः పృచ్చతు. భవతః భవత్యాః నామ పృచ్చతు. భవత్యాః నామ కిం? ఉచ్చైః వదతు. భవత్యాః నామ కిం? భవతః నామ కిం? అవగతం వా? అవగతం. అవగతం. ఉపవిశతు. ఉపవిశతు. ఉత్తిష్టతు. ఉపవిశతు. మమ నామ వదతు. మమ నామ భవతః నామ భవత్యాః నామ. మమ నామ భవతః నామ భవత్యాః నామ. అత్ర పశ్యామः. మమ నామ రాజేశः భవతః నామ కిం? మమ నామ సురేశः. మమ నామ రాధా భవతః నామ కిం? భవతః నామ కిం? మమ నామ సునీలः. భవత్యాః నామ కిం? స్త్రీలింగం పుల్లింగం. మమ నామ పూజా. భవతః భవత్యాః. పునః భవత్యాః నామ కిం? एवं मम नाम सुधा भवत्याः नाम किम्? मम नाम भवतः नाम भवत्याः नाम. सः गणेशः. एषः न, सः गणेशः. सः गणेशः. सः गणेशः. सः सन्तोषः. सः सन्तोषः. अवगतम्? सः सूर्यः. हस्तमेवं करोतु. सः सूर्यः. सः. अवगतं? सः. सः विवेकानन्दः. जानाति वा विवेकानन्दः?
विवेकानन्दः जानाति वा? सः विवेकानन्दः, सः आजाद। आजाद कः? सः आजाद। ఆజాద్ ఆజాద్ అంటే ఎవరో తెలుసా? ఎక్కడుంటారు ఆయన? హైదరాబాద్. సహ ఆజాదః ఏషః కృష్ణః, ఏషః కృష్ణః, సహ ఏషః, సహ సూర్యః, సహ సూర్యః, ఏషః శ్రీరామः, సహ సూర్యః, ఏషః శ్రీరామः, సహ ఏషః. అవగతం వా? గణేశः ఉత్తిష్టతు. సహ వాక్యం వదతు. సహ వాక్యం వదతు. కోపి జానాతి వా? శ్రీరామः एव, कोऽपि नास्ति वा अत्र? केवलं श्री सः अनन्तः, एषः पृच्छतु नाम। भवतः नाम किं पृच्छतु? एषः दिनेशः, सः अनन्तः, एषः दिनेशः, एषः दिनेशः, सः इतोपि न जानाति वा? सः भरतः, एषः दिनेशः. उपविशतु. सः एषः, सः एषः, एषः कृष्णः, कृष्णः कादु कृष्णः, एषः कृष्णः, एषः उच्चैः वदतु कलामः. एषः भगत सिंहः. कः? एषः. जानाति वा भगत सिंहः? जानाति वा? తెలుసా భగత్ సింగ్? తెలుసా? ఫోన్ నెంబర్ ఉందా? ఎవరు భగత్ సింగ్ అంటే? ఫ్రీడమ్ ఫైటర్. ఏషః సహ, సహ ఏషః, సహ గణేశः, ఏషः కృష్ణः, సహ ఏషः, సహ వివేకానందः, ఏషः కలామः, సహ ఆజాదः, ఏషः రాణా ప్రతాపः, రాణా ప్రతాపः. जानाति वा राणा प्रताप? सः बिस्मिल्ला खानः, एषः राणा प्रतापः. नरेंद्र मोदी नास्ति, नरेंद्र मोदी, एषः नरेंद्र मोदी.
సా సరస్వతి. సా సరస్వతి. సా సా అమృత. క సా అమృత. సా అమృత. సా అమృత. సా అనఘా. అనఘా కా ख अत्र अस्ति वा अनघा? सा अनघा. सः सा. सः सा. एषः एषा. एषः एषा. सा अनघा. एषा भवत्याः नाम किम्? सा अनघा. एषा वसन्त. सा एषा. सः एषः. सः एषः. सा एषा. सा लक्ष्मीभाई. लक्ष्मीभाई. सा लक्ष्मीभाई. सा जानाति वा? सा कल्पना. एषा शारदमाता. सा एषा. एषा शुभलक्ष्मी. एषा एषा सा दुर्गा. रामन. एषा निर्मला सीतारामन. भगिनी निवेदिता. सा నివేదిత. జానాతి వా? నివేదిత ఎవరో తెలుసా? ఇక్కడ ఎవరైనా ఉన్నారా? వాళ్ళు కాదు, ఆ నివేదిత. సా నివేదిత జానాతి వా? సిస్టర్ నివేదిత. తెలీదా ఎవరికి? తెలీదా? చెప్పండి. వివేకానంద శిష్యురాలు. మన భారతదేశంలో పుట్టినటువంటి వాళ్ళ పేర్లు, వాళ్ళ అనుయాయులు, వాళ్ళ గొప్పతనం కూడా మనం ఈ సంస్కృత శిబిరంలో తెలుసుకుంటూ ఉండాలి. ఆ పేర్లైనా తెలవాలి. ఓకే. సా ఏషా. ఏషా కాసా నిర్మలా సీతారాం. సా ఏషా కొన్ని అటు ఇటు వచ్చాయి. సుధామూర్తి. మూర్తి. సుధామూర్తి. ఏషా భారతమాత. సా ఏషా. సహ ఏషః. అస్తు. రామకృష్ణः उत्तिष्ठतु. सा एषा वाक्यं वदतु. सा एषा वाक्यं वदतु. एषा कृष्णा. सा
सा अमृत अहम् उक्तवान् तद्वाक्यं सा अमृत अहमपि उक्तवान् इतोपि नामं न जानाति वा कोऽपि सौम्या सा सौम्या उत्तमम् अत्र वाक्यं का वदति उत्तिष्ठतु सः एषः वाक्यं वदतु सः एषः वाक्यं वदतु श्रीरामः अस्तु गणेशः अत्र आगच्छतु लघुबालकः गणेशः तदर्थम् आगच्छति अधुना वाक्यं वदतु एषः गणेशः उत्तमं गणेशः उत्तमबालकः उपविशतु गणेशः उत्तमबालकः सः एषः सा एषा अवगतम् गतम् अवगतम् सः एषः सा एषा तत् फलम् तत् फलम् तत् फलम् तत् पुष्पम् तत् किम् तत् पुष्पम् तत् वाहनम् तत् वाहनम् एतत् गृहम् एतत् गृहम् तत् वाहनम् एतत् गृहम् तत् वाहनम् एतत् तत् एतत् पुस्तकम् एतत् पुस्तकम् तत् फलम् एतत् व्यजनम् एतत् एतत् व्यजनम् तत् व्यजनम् एतत् व्यजनम् तत् व्यजनम् तत् उपनेत्रम् तत् उपनेत्रम् एतत् पुस्तकं तत् एतत् తత్ వాహనం అంటే ఇక్కడ మనం తత్ ఏతత్ ఒకటే అర్థమైపోయింది, ఇంకా వినక్కర్లేదని కాదు, కొన్ని పదాలు కూడా తెలుసుకుంటున్నాం. పుస్తకం, వాహనం, ఫలం, ఉపనేత్రం, వ్యజనం. ఏతత్ వ్యజనం తత్ దండదీపః. తత్ దండదీపః ఏతత్ దండదీపః. తత్ దండదీపః ఏతత్ దండదీపః. దండదీపః. ద్వారం. ఏతత్ ద్వారం తత్ ద్వారం. ఏతత్ తత్. పుష్పం. దూరదర్శనం. ఏతత్ దూరదర్శనం. ఏతత్ దూరదర్శనం. తత్ఫలం ఏతత్ పర్ణం. ఏతత్ ఏతత్ పర్ణం. ఏతత్ పర్ణం. తత్ ఏతత్. సమర్థ రామదాసః కః
రామదాసः जानन्ति वा? రామదాసः कुत्र भवति? कुत्र निवसति? भद्राचले. ओ उत्तमं. सर्वे संस्कारवन्तः, तदर्थं जानन्ति. रामदासः सः रामदासः एषः शिवाजी महाराजः. सा बालिका. जानाति वा? कुत्र अस्ति? अत्रैव अस्ति. सा बालिका. सा एषा. सत्यं. वृद्धा. सा एषा बालिका वृद्धा. तत् एतत्. सा एषा. सः. सः वदतु. सः एषः कः? कः? कः सन्तोषः? सः सन्तोषः. कः सन्तोषः? सः सन्तोषः. रामकृष्णः कः? एषः रामकृष्णः. एषः. सः. कः? क्वेश्चन. कः? सा. सा एषा का? का? सा. वदतु. एषा का? निद्रा आगच्छति वा? भोजनं सम्यक् खादितवन्तः वा? भोजनं सम्यक् अस्ति वा? सम्यक् अस्ति वा? आम्. सा एषा का? सा एषा का? तत् एतत् किम्? तत् किम्? तत् द्वारम्. तत् किम्? तत् द्वारम्. एतत् किम्? एतत् आसन्दः. एतत् आसन्दः. एतत् किम्? एतत् किम्? तत् दण्डदीपः. तत् दण्डदीपः. प्रश्नः. तत् किम्? अवगतम्? सः एषः कः? सः एषः कः? सा एषा का? तत् एतत् किम्? अहम्. अहं शिक्षकः. अहं शिक्षकः. अहं वैद्यः. अहं वैद्यः नास्मि, किन्तु वदामि अहं वैद्यः. अहं शिक्षकः. शिक्षकः.
उत्साहः नास्ति वा? उत्साहः नास्ति वा? नास्ति, अस्ति। कः कः एषः? शिक्षकः। शिक्षकः। कः? न्यायवादः। उत्तमम्। छात्रः, बालकः अपि। छात्रः बालकः। रक्षकः, रक्षकः अथवा आरक्षकः, రక్షించేవాడు కదా, రక్షకः। सर्वे संस्कृतं सम्यक् जानाति, तर्हि संस्कृतेव वार्तालापं कुर्मः वा? గాయకः, మనకి సంస్కృతం వచ్చు అనడానికి ఇవే. నేను చెప్పకుండా మీరే చెప్తున్నారుగా. తెలుగులో గాయకుడు, సంస్కృతంలో గాయకः. ఇంజనీరా? కర్మకరः. కః? కర్మకరः. ఎవరైనా పని చేసేవాడు ఎవరైనా కర్మకరः. అథవా కార్మికः. కార్మిక అంటే మామూలుగా కార్మికుడు అంటే మనము తెలుగులో కష్ట పనులు చేసేవాడు అని వాడతాం. ఎవరైనా పని చేసేవాడు కార్మికుడే అవుతాడు. అబ్బో, అమృత సుందర సమాధానం దత్తవతి. గృహ నిర్మాణకరः. ఏషః నర్తకः. కర్షకः. కర్షకः. కర్మకరः. స్త్రీలింగే. శిక్షిక. ఇంకొన్ని మళ్ళీ మనం తర్వాత చెప్పుకుందాం. ఆసందః. చషకः. సర్వే వదతు, అనువదతు. ఆ చషకः. దంతకూర్చः. దంతఫేణः. స్యూతः. స్థాళికా. उत्पीठिका. छुरिका. व्यजनम. माला. गायकः. वृक्षः. चमसः. कंडोलः. शुकः. సమయం
చతుర్థవాదనం. చతుర్వాదనం సమయం చతుర్వాదనం. పునః స్వః మిలామః. స్వః పునః మిలామః. అత్రేవ ఆగచ్చంతు. సమయపాలనం కరోతు. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.